హాయ్ అండి. నేను మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ న్యూరో సెంటర్ కొత్తపేట గుంటూరు. ఇప్పుడు చాలా మంది పేషెంట్లు నిద్రలేని సమస్యలతో బాధపడుతున్నారు. నిద్రలేమి అంటే చాలా మంది నేను కామన్‌గా జోక్‌గా కూడా అడుగుతాను. ఏమ్మా ఏమన్నా చికెన్ ఒక కిలో లేకపోతే కోడిగుడ్లు లేకపోతే కూరగాయల్లాగా ఒక కిలో నిద్రమ్ము లేకపోతే 2 కిలోలు నిద్రమ్ము డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి నిద్ర అట్లా రాదు కదా! సంతోషము, దుఃఖము, నిద్ర ఇయన్నీ ఏందంటే ప్రకృతి మనకు కల్పించిన ఒ ఉపో అంటే లైక్ నార్మల్ మన స్ట్రెస్ నుంచి తట్టుకోవడానికి మనకి ప్రకృతి కల్పించినయండి. అంటే మంచి ఫ్రెండ్స్ మనకి నిద్ర, ఫ్రెష్ ఎయిర్, మంచి స్లీప్, మంచి ఫ్రెండ్స్ ఇయన్నీ. అంటే డాక్టర్ గారు ఏంది ఇయన్నీ చెప్తున్నారంటారు. నిజంగానే నిద్ర పట్టడంలో సగం మందికి కారణాలు డిప్రెషను, వాళ్ళు పర్సనలైజ్డ్ ఐడియాసు, థింకింగు ఎక్కువగా ఇవే ఉంటాయి మెడికల్ సమస్య కన్నా. మెడికల్ సమస్య కన్నా సైకలాజికల్ డిజార్డర్స్ అంటే లైక్ సైకలాజీ అనలేమండి. ఎందుకంటే ఉదాహరణకి నాకే చెప్తున్నాను. ఉదాహరణకి ఇక్కడ పేషెంట్ ఇవాళ అడ్మిట్ అయ్యాడు. వాళ్ళ నైట్ బాగానే ఉన్నాడు. పొద్దున్నే నైట్ పూట 12కి ఆ మాత్రంలో కాల్ వచ్చింది. పేషెంట్‌కి బాగోలేదన్నారు. ఆ టైంలో నేను వెళ్లి పేషెంట్ అటెండ్ అయ్యి చూసిన తర్వాత నాకు నిద్ర పట్టదు. సో, అది నిద్రలేని సమస్య కింద రాదండి. అది జస్ట్ టెంపరరీ డిస్‌ఫంక్షన్. ఎందుకంటే మీరు మామూలుగా డైలీ ఎళ్ళే దానికి మీకు ఇంటర్ఫియర్ అయింది. ఉన్న సమస్య దానివల్ల అది ఆలోచించడం తప్పేమి లేదు ఆ రోజు. బట్ ఫ్రీక్వెంట్‌గా అంటే ఏమి లేవు. చాలా మంది గృహిణులుంటారు. వాళ్ళు టీవీ సీరియల్స్ చూసుకుంటా ఉంటారు. లేకపోతే అంత మట్టికి వంట, వర్క్ అటువంటి ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఇటువంటివి ఏమి ఉండవు. రిస్క్‌లు అంటే స్ట్రెసెస్ ఇటువంటివి ఏమి ఉండకుండా ఫ్యామిలీ సమస్యలు తప్పితే మిగతా వేరే సమస్యలు లేకుండా ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటే నేను పడుకున్నానండి 10కి పడుకున్నా నిద్ర కోసం ప్రార్థించాల్సి వస్తుందండి. నాకు 10కి పడుకుంటే 1కి కూడా నిద్ర పట్టదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అట్లనే కొంతమంది ఉంటారు. నేను ప్రాక్టికల్‌గా అప్రోచ్ అవుతున్నానండి. నిద్రకి ఎన్నెన్ని సమస్యలుంటాయో అయన్నీ గాకుండా నాకొచ్చే పేషెంట్‌ల దగ్గర నుంచి వచ్చిన ప్రాక్టికల్‌గా పేషెంట్‌కి ఏమేమి ఉంటాయనేది చెప్పడం నా ఉద్దేశ్యం. అంతేగాని బుక్కుల్లో ఉన్న నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి పేషెంట్‌కి చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. మనం పేషెంట్‌కి రీచ్ కావాలి. మన యొక్క నాలెడ్జ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టు ఉండాలి. కొంతమంది పేషెంట్‌లు ఏమంటారంటే నేను నిద్రపోతానండి డాక్టర్ గారు బ్రహ్మాండంగా నిద్ర పట్టిద్ది. కానీ యూరిన్ ప్రాబ్లమ్ వల్ల నేను నిద్ర రాకపోతున్నానండి. కొంతమంది ఉంటారు. అంటే ఏంది ప్రోస్టేట్ గ్లాండ్ ఉబ్బి దానివల్ల ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ రావడం వల్ల. లేకపోతే కొంతమంది షుగర్ కంట్రోల్ కింద కాలు తిమ్మిర్లు వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయండి. సో, ఇలా ఏదో ఒక సమస్య అంటే మన శరీరం నిద్రపోతున్నప్పుడు మన శరీరంలో ఏ పార్ట్ మనకేమి దాని గురించి గుర్తు రాకూడదు. అదే ఆరోగ్యం అంటే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సో, ఎందుకు అన్నారంటే పెద్దలు ఇప్పుడు ఎంత పెద్ద మనీ ఉన్నా ఏదున్నా మనం కొన్ని కొనుక్కోలేం. ఆ దాంట్లో ఉదాహరణకి ఒకటి నిద్ర. నిద్రని, సంతోషాన్ని కొనలేం కదండీ! సో, నిద్రని కొనే బదులు దానికి మనం కొన్ని జస్ట్ చిన్న చేంజెస్ చేసుకుంటే మనకి బ్రహ్మాండమైన నిద్ర పడుతుంది. ఈ నిద్ర లేని వల్ల వచ్చే సమస్యలు మెయిన్‌గా అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్. మొన్న ఈ మధ్య నా దగ్గర ఒకాయనొచ్చారు. షుగర్ 360 అన్ని దగ్గర డా నెఫ్రో అంటే లైక్ ఎండోక్రైనాలజిస్ట్ ఆమె దగ్గర కన్సల్టేషన్ తీసుకున్నారు. బాగా ఇన్సులిన్ కొడుతున్నారు, అన్ని కొడుతున్నారు అయినా తగ్గట్లేదంట. తర్వాత అడిగితే చివరికి ఆయనకి నిద్ర రాదు. మొత్తం మీద ఒక గంట పడుకుంటే ఒట్టండి అంట. సో, మెయిన్ దానివల్ల అన్‌కంట్రోల్డ్ సింపాథిక్ రెస్పాన్స్ వల్ల తనకి షుగర్ కంట్రోల్ కాట్లేదు. జస్ట్ ఆయనకి కొన్ని స్లీపింగ్ పిల్స్ ఇవ్వటం కాదండి. ఆయన ఎందుకు నిద్ర రాకపోతుందని అవాయిడ్ చేస్తే ఆయనకి డయాబెటిక్ న్యూరోపతి ఉండటం వల్ల దాంట్లో తిమ్మిర్ల వల్ల నిద్ర రావట్లేదు. దాన్ని తగ్గించిన తర్వాత ఆయన ప్రశాంతంగా నిద్రపోయారు. ఆయన షుగర్ కంట్రోల్‌కి వచ్చింది. సో, అలాగే అన్‌కంట్రోల్డ్ స్లీప్ వల్ల అన్‌కంట్రోల్డ్ షుగర్ రావడం, స్లీప్ లేకపోవడం వల్ల ఎక్కువగా బీపీ పెరగటం. కొంతమందికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. అంటే గురక పెట్టి నిద్రపోతా ఉంటారు. ఈ అధిక బరువు ఉన్నోళ్ళకి గురక రావడం వల్ల ఈ సెంట్రల్ స్లీప్ యాప్నియా అంటారు. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ టెన్షన్ వచ్చి ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ రావడం. రెండోది మేము నిద్రపోయాం గానీ నిద్రపోయినట్టు లేదు. మొత్తం అంతా గుర్తొస్తా ఉంది. అది హ్యాపీ స్లీప్ అవర్స్ లేవు. ఇలా చెప్పేవాళ్ళు. సో, దీంట్లో ఉన్నదాన్ని బట్టి అంటే నిద్రలేమి వల్ల ఎక్కువ మెయిన్ సమస్యలు మనకున్న షుగర్ ఏదైతే క్రానిక్ డిజార్డర్స్ ఉన్నాయో ఇయన్నీ. లైక్ మన పెర్ఫార్మెన్స్, మనకి డైలీ ఉన్న బీపీ కంట్రోల్ లేకపోవడం, షుగర్ కంట్రోల్ లేకపోవడం, మనకి ఎక్కువగా హార్ట్ అటాక్స్ గాని, ఎక్కువ ఎర్లీ మార్నింగ్ స్ట్రోక్‌లు గాని వస్తా ఉంటాయి. ఎందుకంటే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకి బ్రెయిన్‌లో బ్లడ్ వెసల్స్ పగలటం గాని, లేకపోతే కండరాలు ఇరిగిపోవడం గాని వీటి వల్ల. కార్బన్ డయాక్సైడ్ వల్ల ఎక్కువ కొంతమంది మజిల్ పెయిన్స్ రావడం, ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ రావడం. అదే మన సాఫ్ట్‌వేర్ వాళ్ళలో వర్క్ పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం. సో, వీటి వల్ల వాళ్ళకి మార్నింగ్ యాంగ్జైటీ న్యూరోసిస్ గాని, మార్నింగ్ సెడేషన్ అంటే అక్కడ దాకా బానే ఉంటారు. నైట్ అంతా నిద్రపోయి ఉంటారు మళ్ళీ. ఈ మెయిన్‌గా డే అండ్ నైట్ టైమ్ ఆల్టర్నేషన్ వర్కింగ్ గాని, ఎక్కువగా మనోళ్ళు ఎక్కువ యూఎస్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తారు. వీళ్ళందరూ పాపం నైట్ అంతా వర్క్ చేసి పగలంతా నిద్రపోవడం. ఈ టైప్‌లో చేంజ్ ఇన్ ద వర్క్ షెడ్యూల్ వల్ల గాని, వీటి వల్ల అన్నిటి వల్ల నిద్ర సమస్యలు వస్తా ఉంటాయి. నిద్ర లేని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకున్న ప్రాబ్లమ్స్ ఎగ్జాగరేట్ అయ్యి చెప్పాము. నిద్రలేమి రావడానికి మెయిన్‌గా ఉన్న కారణాలు చెప్పాము. నిద్రలేమి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేందంటే పగలు అసలు పడుకోకూడదండి ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఎంతసేపు పడుకున్నాం అని కన్నా కూడా మనకి ఏజ్‌తో పాటు స్లీప్ కూడా మారుతుంది. చిన్నపిల్లలు ఎక్కువ టైం పడుకోవాలి. పెద్దవాళ్ళైతే మాక్సిమం 60 ఇయర్స్ తర్వాత 4 గంటలు చక్కగా నిద్రపోతే చాలండి.
అంటే దట్ ఈజ్ ఎనఫ్. అంటే బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారని కాదు, మామూలుగానే మనం ఉన్న కొద్దీ చిన్నపిల్లలాగా అయిపోతుంది మన సైకిల్ అన్ని. లైక్ 80-90 ఇయర్స్ అనుకోండి, వాళ్ళు కూడా అంతే మంచంలో పాసుకు వస్తూ ఉంటారు, వాళ్ళని చిన్నపిల్లలాగా అయిపోతూ ఉంటారు. సో మన వృద్ధాప్యం నుంచి మళ్ళీ యవ్వనం, బాల్యం, బాల్యం నుంచి తర్వాత వృద్ధాప్యం నుంచి మళ్ళీ బాల్యంగా అయిపోతాం. అలానే స్లీప్ కూడా అంతే, ఫ్రాగ్మెంట్ అవుతుంది, కంటిన్యూస్ గా స్లీప్ రాదు, ఉన్న కొద్ది స్లీప్ టైం పీరియడ్ తగ్గిపోతుంది, స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అయింది. ఈ నార్మల్ చేంజెస్ ని మనం గమనించి మనకున్న డిఫరెన్సెస్ ఏది కనుక్కొని దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. అంతేగాని ఒక స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోవడం, ఎక్కువ మంది ఏదో ట్యాబ్లెట్ వేసుకొని దానికి అడిక్ట్ అయిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గరికి వచ్చేవాళ్ళు. సో ఈ వీడియోలో మెయిన్ గా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నిద్ర లేని సమస్య ఎందుకు వస్తుంది ఫస్ట్ అది కనుక్కోవాలి. డిప్రెషన్ అంటే సివియర్ డిప్రెషన్ ఏమన్నదండి, మైండ్ డిప్రెషన్ ఉంటుంది. కొంతమంది ఉంటారు ఏదో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఏదో ప్రాయుధంలో కానీ ఏదో ఇట్లాంటి ఏదో ఒకటి సన్నగా వచ్చిందని అదేదో సన్నగా తగ్గిపోయింది, ఇంకా అదే 10 దట్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ విత్ హిస్ వర్క్. అటువంటిప్పుడు ఆ ఉన్న సమస్యని కౌన్సిలింగ్ ద్వారా కానీ దానికి వేరే ఇంకోటి ఏదైనా ఉంది కానీ దాన్ని క్లియర్ చేసుకోవాలి, కానీ నిద్రబల్ వేసుకోవడం కరెక్ట్ కాదు. అట్లా నేను చెప్పిన మిగతా సమస్యలు ఉంటే దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. థ్యాంక్ యూ.